ఈరోజు నేను మీకు స్టోరీ చెప్తున్నా. అయితే ఒక అడవిలో ఒక కాకి ఉంటుంది. అది ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉంటుంది. అయితే అనుకోకుండా ఆ కాకి ఒక హంస కనిపిస్తుంది. హంస కనిపిస్తే అనుకుంది కాకి ఏమనుకుందంటే, ఈ హంస ఎంత వైట్ కలర్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని హంస దగ్గరకు పోయింది. హంస, నువ్వు ఎంత బ్యూటిఫుల్గా వైట్ కలర్ ఉన్నావు అని అంటే, అవునవును నేను బ్యూటిఫుల్గానే ఉన్నా, కానీ నేను ఒకరోజు చిలుకను చూస్తే అది గ్రీన్ కలర్గా ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉంది అని అన్నది హంస. అయితే కాకేమన్నా అంటే, అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే కదా అని కాకి హంస కలిసి చిలుక దగ్గరికి పోయిండ్రు. పోతే ఏమన్నా అంటే చిలుకకి చెప్పిండ్రు, చిలుక నువ్వు ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా గ్రీన్ కలర్గా అంటే. అయితే చిలుక అన్నది, అవునవును నేను బ్యూటిఫుల్గానే ఉన్నా అని అనుకున్నాను ఏమని చూడనంత వరకు. అయితే ఎందుకు అట్లా అంటున్నావు అంటే, ఒకరోజు నేను నెమలిని చూసిన, నేను మాత్రం ఒకటే రంగులు ఉన్నా, అది మాత్రం ఎన్ని రంగులతోనే ఉంది అయితే అని అన్నది చిలుక. అయితే హంసన్న, అరే నువ్వు చెప్పింది కూడా కరెక్టే కదా అని వాళ్ళు ముగ్గురు కలిసి నెమలి దగ్గరికి పోయిండ్రు. పోతే అవి మొత్తం వెతికిండ్రు, అయినా దొరకలేదు. అప్పటికే కొన్ని రోజులు అయింది. అయితే కాకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంటంటే హంసకి చిలుకకి చెప్తుంది, వేరే ఊర్లో ఒక జూ అవుతుందంట, దాంట్లో నెమలు ఉందంట అని చెప్తే ఆ జూకి వెళ్ళిండ్రు. ఆ ఊళ్ళోకి వెళ్ళి జూకి వెళ్ళిండ్రు. అయితే నెమలి దగ్గరికి వెళ్తే, నెమలి నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా అంటే, అవునవును నా అందం వల్లనే నేను ఇక్కడ ఈ జూలో పడినా అని అన్నా. ఎందుకు ఏమైంది అంటే, అది నేను ముందు అడవిలో ఉంటుండే. అయితే నాకు అప్పుడు మొత్తం భయం ఏమవుతుందంటే, ఏ వేటగాడు వచ్చి నన్ను పట్టుకపోయింది వేస్తారా అని భయంగా ఉంటుండే. అనుకునేదే జరిగింది. ఒకరోజు ఒక వేటగాడు వచ్చి నన్ను తీసుకొని ఇలా వాడేసిండు. ఏం చెప్పాలి చెప్పు అంటే కాకన్న, అయ్యో పాపం అంటే నెమలన్న, నేను అప్పుడప్పుడు అనుకుంటుండే నేను కూడా కాకి దాకా ఓడితే మంచిగా ఉంటుండే, ఎక్కడన్నా తిరగొచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా ఉండొచ్చు, నన్ను ఎవ్వరు పట్టుకోరు, నన్ను ఎవ్వరు వేయరు అని అనుకుంటుండే. అయితే కాకన్నది, నిజంగానే మనం ఎవ్వరితో కూడా కంపేర్ చేసుకోవద్దు, మన లైఫే బ్యూటిఫుల్ లైఫ్ అని అనుకోవాలి అని చెప్పింది. అయితే దీంట్లో మోరల్ ఏంటి అంటే, ఎప్పుడు కూడా మన లైఫ్ మన లైఫ్ బ్యూటిఫుల్ లైఫ్ అని అనుకోవాలి. ఏం జరిగినా సరే వేరే మన లైఫ్తో వేరే వాళ్ళతో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నా. See you in next video. Bye.